సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన మోడిఫికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. నిన్న మార్చి 4th నుంచి అయితే నిన్నైతే యాక్టివ్ అవ్వడం జరిగింది. ఇది డేట్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 4th నుంచి మార్చి 13 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. అది చూడండి, ఇది ఏ విధంగా మోడిఫై చేసుకోవాలి వస్తుంది మన అయితే ఏమేమి మోడిఫై అవుతుంది, ఏమేమి మోడిఫై అవ్వట్లేదు అయితే అందులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ apply.in వెబ్సైట్లోకి మీరు వచ్చేది వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లై అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై అని క్లిక్ చేసి ఆల్రెడీ అకౌంట్ అని క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. అప్లికేషన్ హిస్టరీలో మీకు అందులో కాలమ్స్ ఉంటాయి కదా, అప్లికేషన్ హిస్టరీలోకి రండి. అప్లికేషన్ వచ్చిన వాళ్ళకి అయితే మీకు మీరు ఏ డేట్ అప్లై చేస్తారు మీకు టోటల్ ఇక్కడ స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. అలాగా చూడండి, ఇక్కడ చూసుకోండి ఈ విధంగా స్క్రోల్ అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆర్ఆర్బీ 7th CPC చూసుకో రైల్వే గ్రూప్కి సంబంధించింది ఇదమ్మా. అది చూడండి, ఇక్కడ మోడిఫై అని ఉంటుంది కదా, మోడిఫై మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మోడిఫై మీద మీరు జస్ట్ ఓపెన్ చేసుకొని క్లిక్ చేసుకోండి. మోడిఫై మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా రావడం జరుగుతుంది మోడిఫై మీద. అది చూడండి, మీకు పూర్తి ఇక్కడ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. CCA వాళ్ళు అసలు ఏంటి మోడిఫై చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే జనరల్ వాళ్ళు అసలు ఏంటి మోడిఫై చేసుకోవాలి, ఓకేనా. అసలు ఇంగ్లీష్ పెడితే తెలుగు వస్తుందా, లాంగ్వేజ్ మార్చుకోవడానికి అవుతుందా, నెక్స్ట్ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ పెడితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అవైలబిలిటీగా ఉంటుందా, పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, యూ కెన్ మోడిఫై యువర్ అప్లికేషన్స్ పర్టికులర్స్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఇవి అయితే మీకు అవ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అనేది అవ్వదన్నమాట, మీ ఫాదర్ నేమ్ అవ్వదు, మీ మదర్ నేమ్ అవ్వదు, జెండర్ మేల్ ఫీమేల్ ఉంటుంది, ఇది కూడా చేంజ్ చేయడానికి అవ్వదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, అలాగే అండ్ మొబైల్ నెంబరు, ఓకేనా, till 70 ఇటువంటి వెయిట్ అవ్వమని ఇక్కడ చెప్తాను. మొబైల్ నెంబర్ వెయిట్ అవ్వమని చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటంటే బై పేయింగ్ మోడిఫికేషన్ ఫీజ్ ఆర్ఎస్ నాన్ రిఫండబుల్. అంటే మీకు ఏంటంటే మీకు అనేది 250 మీరు పే చేస్తారు. ఇన్ కేసు ఏదైనా చేంజ్ చేసినట్లయితే అదైనా మీకు అనేది రాదు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి దానికి ఇన్ కేసు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవైతే ఓన్లీ నేమ్స్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అయితే మీకు అవ్వదు చేంజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు పోస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏవైనా సర్టిఫికేట్ నెంబర్ ఇటువంటి చేంజ్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫర్ CC అనే సర్టిఫికేట్ చాలామంది యాడ్ చేయాలంటారు, మీరు కూడా యాడ్ చేసుకొని దేనికి అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ నెంబర్ యాడ్ చేస్తారు, నెక్స్ట్ ఏంటి క్యాస్ట్ నెంబర్ యాడ్ చేస్తారు, ఈ రెండింటికి కలిపి 500 పే చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నాను అనమాట, ఓకేనా. అంటే 250 అనేది మీకు అనేది నాట్ రిఫండ్ అనమాట. అంటే ఈచ్ ప్రతి దానికి కూడా మీకు అనేది 250 అనేది పే చేయాలన్నమాట, ఓకేనా. అది చూడండి, చాలామంది OBC NCR ఉంటుంది కదా, చాలామంది OBC NCR అని SR నో అని పెట్టడం జరిగింది. ఇన్ కేసు మీరు OBC అయితే ఎస్ అని పెట్టుకొని మీ నెంబర్ అవి ఇచ్చుకోండి ఇక్కడ ఇప్పుడే అనమాట. నెక్స్ట్ చూడండి, EBC అని చెప్పి చాలామంది పెట్టడం జరిగింది. EBC కూడా మీరు ఇన్ కేసు ఎస్ అని క్లిక్ చేసి మీరు EBC సర్టిఫికేట్ ఉంటే ఓకే, రాకపోతే మట్టుగా రేపు పొద్దున్న DV టైంలో మీకు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది, ఓకేనా. అది నెక్స్ట్ వన్ CCA క్యాండిడేట్స్ ఉన్నారు కదా, మీరు ఏంటంటే క్వాలిఫికేషన్ కాలంలో చాలామంది ఏం చేశారంటే ITI పెట్టారు, 10th పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే NES అనేది చాలామంది యాడ్ చేయలేదు. NES కూడా మీరు కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకుంటే మంచిది, ఓకేనా. అయితే నెక్స్ట్ చూడండి, మీరు చూసుకున్నట్లయితే మోడిఫైలో చూసుకున్నట్లయితే జెండర్ తప్ప మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఇవైతే మీ మొబైల్ నెంబర్ మీద ఆల్రెడీ ఉండే, చాలామంది మా మొబైల్లో అయితే రాంగ్ అయితే ఇవ్వరు. అది చూడండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇన్ కేసు 1 letter 2 letter మిస్టేక్స్ ఉన్నా ఏం ప్రాబ్లం అయితే కాదండి, ఓకేనా. మీరు ఏంటంటే రేపు పొద్దున్నే జాబ్ ఇన్ కేసు వచ్చేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, ఆడికి ఒక ఎఫిడవిట్ పట్టుకెళ్ళిపోతే లాయర్ దగ్గర నుంచి ఒక ఎఫిడవిట్ 10 రూపీస్ నోట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎఫిడవిట్ 10 రూపీస్ 20 రూపీస్ నోట్ తీసుకెళ్ళి ఎఫిడవిట్ చేయించుకొని అది జస్ట్ పట్టుకెళ్ళండి. సర్టిఫికేట్లు ఏ విధంగా ఉంది, అప్లికేషన్ ఏ విధంగా అని చెప్పి, ఓకేనా. అది ఏంటంటే మీకు అనేది తీసుకుంటారు అనమాట అక్కడ, ఓకేనా. ఇదైతే ఏం ప్రాబ్లం ఏం కాదు, అర్థమైంది కదా. అయితే నెక్స్ట్ మన CCA కోర్స్ కంప్లీట్ మీరు కూడా నీట్గా చూసుకున్నాము, ఏమైనా ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ అన్నీ చూసుకునేది ఎక్కడి నుంచి అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే ఈ మంత్ 13 వరకు అయితే మీకు లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. 13 వరకు ఉంది కదా, 13 లోపు అయితే మీరు మట్టుగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నమాట. ఎగ్జామ్కి అయితే ఇంకా టైం ఉంది, ఆఫీసర్ నోటీస్ అయితే ఏం రాలేదు. ఆఫీసర్ నోటీస్ రాగానే మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా. మీరైతే ఎగ్జామ్ ఇవన్నీ మీకు అనవసరం, ఓకేనా. మీరు ఏంటంటే ఫస్ట్ మీ ప్రిపరేషన్పై మీరైతే ఫోకస్ చేయండి, ఓకేనా. అర్థమైంది కదా. మీరు ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇలా స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇవి ఇక్కడ ఉన్న కనిపిస్తుంది ఏం అవ్వనమాట, ఓకేనా. ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోలేదు మీకు ఎక్కడి నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే అన్ని ఎడిట్ కనిపిస్తుంది, ఎడిట్ ఆప్షన్స్. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అన్నారు చాలామంది, అది కూడా ఒకసారి చూడండి. ఇన్ కేసు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేయడం అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీ జోన్ అనేది మీరు చేంజ్ చేయడం కావాలి. ఇన్ కేసు సికింద్రాబాద్ అప్లై చేసామన్నా ఈస్ట్ కోస్ట్ రైల్లో పెట్టుకుంటామంటే అలా కాదు, ఓన్లీ సికింద్రాబాద్ మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటుంది అన్నమాట, ఓకేనా. ఇలాగ ఇటువంటి అయితే ఏం అవ్వదన్నమాట, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అసలు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అయితే ఇవి అయితే మీరైతే కంపల్సరీ ఇవైతే అవ్వదన్నమాట. ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ ఉన్నట్లయితే కంపల్సరీ చేంజ్ చేసుకోండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.